హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. తక్కువ ఆయిల్తో ఎంతో రుచిగా ఉండే ఈ స్నాక్ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన ఉంచేసి ఒక స్పూన్ వరకు ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని జీలకర్రని వేగనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ముందుగా సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుము, ఆలు తురుముని యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఎంతైతే వేసామో అంత పిండిని వేసుకోవాలి. ఇది నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. పిండి మొత్తం కలిసిపోయి దగ్గరికి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేగనివ్వాలి. ఈ విధంగా లైట్గా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. చిన్న గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కాస్తంత సాల్ట్ని వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని ఈ విధంగా గరిటె జారుగా ఉండే విధంగా ఈ కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పిండి కూడా చల్లారింది. చేతికి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని మర్దన చేసుకోవాలి. ఈ పిండి కొంచెం లూజ్గా ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కూడా యాడ్ అవ్వడం కోసం 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ ప్లేస్లో మీకు కావాలి అనుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా గట్టిగా ఉండే విధంగా పిండిని కలుపుకొని తీసుకోవాలి. ఫ్లోర్ పైకి పిండిని తీసుకొని పొడి పిండి సహాయంతో చపాతీ కర్రతో రౌండ్ షేప్లో వచ్చే విధంగా చేసుకొని తీసుకోవాలి. చపాతీ కర్రకి కూడా కొంచెం పిండిని అప్లై చేసామంటే అతుక్కపోకుండా ఉంటుంది. ఈ విధంగా పిండి కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి మనం చేత్తో తిప్పుతూ రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకున్న అప్పంని సైడ్ పార్టిషన్స్ మొత్తం కట్ చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ విధంగా చిన్న పీసెస్ లాగా వచ్చే విధంగా సైడ్స్కి మొత్తం కట్ చేసేసుకొని ఒక్క దాంట్లో ఒక 8 వచ్చే విధంగా కట్ చేసుకొని తీసుకుంటాను. ఈ విధంగా ముందు స్ట్రెయిట్గా కట్ చేసుకొని అడ్డంగా కట్ చేసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ పిండి ఉడికిందే ఉంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా షాలో ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. అన్నిటినీ ఇదే విధంగా చేసేసుకొని మిగిలిన పిండితో కూడా రౌండ్గా చేసేసుకొని కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అన్నింటినీ చేసేసుకొని రెడీగా పక్కన ఉంచేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లోకి డిప్ చేసుకుంటూ షాలో ఫ్రై చేసుకోవాలి. పిండిని కూడా రెడీగా పెట్టేసుకొని స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి ఇందులోకి 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పీల్చుకోవు. మనం ప్రిపేర్ చేసుకున్న మైదాలోకి డిప్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ కొత్తగా తినాలి ఏదైనా అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా అన్నిటినీ కాల్చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి తప్పకుండా.